నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14. నీతి క్రియలు జరిగిస్తూ నీతిగా జీవించువారు దేవుని ఆశీర్వాదమునకు కారకులు. యేసే క్రీస్తు ప్రభువును నమ్మిన వారు నిత్యజీవం గలవారు. క్రియలతో కూడిన విశ్వాసము ప్రాముఖ్యమైనది. కుయుక్తితో జిమిక్స్ చేసి టెక్నిక్తో ఆస్తి సంపాదించినచో అది ఆశీర్వాదం కాదు. పరలోకపు ఆశీర్వాదాలు కోరదగినవి. బీదలాజరుకు ఆస్తి సంపద లేదు, బంధుమిత్రులు లేరు. ఈ లోకపు సిరిని ఆశయాలను పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అన్నిటికంటే అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. తన క్షామకాల దుస్థితిలో దేవునిపై ఆనుకున్నాడు. ఆయనను స్మరణకు తెచ్చుకున్నాడు. ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు. పరలోక పౌరస్థితిని పొందుకున్నాడు. ఈ లోకంలో నీతి, న్యాయములు, యథార్థత, భక్తి, విశ్వాసము కలిగి జీవించుము. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా, లోనికి రా అని దేవుడు నిన్ను నిత్య రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.